నమస్తే, వెల్కమ్ టు శ్రీబాబా న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మార్కెటింగ్ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. ఎరువుల లభ్యత, సరఫరా, ఎరువుల పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. కడప జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్. కడప జిల్లా సీకే హై స్కూల్లో అధునాతన స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన లోకేష్. ఇరవై 22వ బ్యాచ్ ప్రాసెసింగ్ అవుట్ పెరేడ్లో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఆంధ్రప్రదేశ్ను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలని కూటమి ప్రభుత్వం లక్ష్యమని వ్యాఖ్య. ఎరువుల లభ్యత, సరఫరా, ఎరువులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలకుండా కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యాన పంటలు, ఎరువుల లభ్యత, మార్కెటింగ్ శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సిఎస్కే విజయానంద్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈసారి 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఎరువులు ఏపీకి వచ్చాయని తెలిపారు. ఈ క్రాప్ ద్వారా ఎంత సాగు అవుతుంది, ఎంత వినియోగం జరుగుతుందో లెక్కించాలని సూచించారు. పంటల సాగు, సరఫరా, లభ్యత, వినియోగంపై నిరంతరం పర్యవేక్షించాలని మార్గనిర్దేశం చేశారు. ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించిన రైతులకు పలు రకాల సబ్సిడీలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఉద్యాన పంటలకు ఆయా పంటల సాగు ఖర్చుల ప్రకారం అన్నదాతకు మద్దతు ధర దక్కేలాగా చూడాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. కాఫీ తోటలకు కొత్తగా వచ్చిన తెగుళ్లపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీఎం కొత్త తెగులు వచ్చిన కాఫీ పంట 20 ఎకరాల్లో ఉందని, వీటిని తొలగించవలసిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాలకు తెగుళ్లు వ్యాపించకుండా పరిహారం చెల్లించైనా తెగులు వచ్చిన పంటను వెంటనే తొలగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలను జారీ చేశారు. కడప జిల్లా సీకేదిన్నె ఎంపీపీ హై స్కూల్లో అధునాతన స్మార్ట్ కిచెన్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ కిచెన్ లో 1787 మంది విద్యార్థులకు భోజనం తయారు చేసి పంపిణీ చేశారు. కమలాపురం నియోజకవర్గంలో 2, జమ్మలమడుగు నియోజకవర్గంలో 2, కడప నియోజకవర్గంలో మరో స్మార్ట్ కిచెన్ ను వర్చువల్ గా ప్రారంభించారు. ఈ 5 స్మార్ట్ కిచెన్ల ద్వారా 136 పాఠశాలలోని 10,323 మందికి రుచికరమైన భోజనం తయారు కానుంది. ప్రత్యేక వాహనాల ద్వారా వండిన భోజనాన్ని పాఠశాలలకు తరలించనున్నారు. డిసెంబర్ నాటికి జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో 33 అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్లు ప్రారంభిస్తామని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ వెల్లడించారు. వాటి ద్వారా 1,24,689 మంది విద్యార్థులకు ఆహారం అందిస్తామని తెలిపారు. మనకి మాక్సిమం 30 కిలోమీటర్స్ వస్తుంది సార్ ఒక రూట్ 30. The shortest will be less than a kilometer. 0.2 point. So average మీరు ఎన్ని కిలోమీటర్స్ రన్ అవుతున్నారు? 8 to 10 kilometers ఫ్రమ్ ద హబ్. yes బేస్ కిచెన్ నుంచి 8 to 10 kilometers మీరు వెళ్తారు. yes and we located the basic kitchen in such a way sir where the highest number of students are there sir. All right. So that we can save that economies of scale వస్తుంది. yes. Okay. So it's not at the mandal headquarters sir. Right, it is right. at the where the largest number of students are. ఉపాధ్యాయులది వాళ్ళ అటెండెన్స్, పిల్లలది మాన్యువల్గా ఎంటర్ చేస్తారు. ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు. యాప్లో మాన్యువల్గా యాప్ లో వచ్చేస్తుంది. యాప్లో సార్ ఇది కడపలో ఉన్నటువంటి కిచెన్ సార్. ఎక్స్ట్రా 2 బిల్డింగ్ ఉన్నట్టయితే దీన్ని మాడిఫై చేసుకుని వీ హావ్ డన్ ద ఫస్ట్ కిచెన్ సార్. వీఆర్ నాట్ కన్స్ట్రక్టెడ్ ద న్యూ వన్ సార్. సో దీనికి అప్పుడు ఫస్ట్ డిప్యూటీ సీఎం గారు వచ్చినప్పుడు అవునన్నా ఇచ్చారు. సో we have started it sir. So and we'll get at the end sir we'll also get some liquid fertilizer and also solid fertilizer. Sludge. Sir, app-based sir, ISO, all kitchens will be ISO certified sir. There is a capacity building, transparency, surveillance, scalability sir. These are built-in models sir. And there is a P4 now attached. Now 34 lakhs for sir. All 33 kitchens are now, we are starting today sir. We promise you by 1st December sir, all these 33 kitchens will be launched. Good. 1st December మళ్ళీ జిల్లాకు వస్తా. Sir, you need to come and again. మళ్ళీ 33 లాంచ్ చేద్దాం. Sir. సీరియస్లీ. We'll be serving 1,24,000 students sir. 38 అవుతే 1,24,000. Entire district will be covered sir. And then 100% coverage is there sir. And then ISO and FSSAI certificate also we are now getting. అంటే పీరియాడిక్లో మెయింటైన్ చేయాలి. Yes sir. Yes. Sir, today sir now we are launching 5 kitchens sir including Kadapa urban sir. And serving about 136 schools sir. 10,323 students will be served from tomorrow sir, all. Now 2 schools are started, 2 kitchens will be launched today sir, and from the 2 more tomorrow onwards will be launched sir. సో 3 రౌట్లు అంటే ఒక వెహికల్ ఒక రౌట్కి అంతేనా? ఆర్ మల్టిపుల్ వెహికల్స్ వెళ్తున్నా ఒక రౌట్కి? ఒక వెహికల్ ఒక రూట్. సో మీరు మొత్తం టోటల్గా 1 2 3 4 12 13 వెహికల్స్ ఉంటాయి సార్. యాక్చువల్లీ సీకే దేనిలో 2 ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ 2 క్లబ్ చేసి ఓన్లీ 1 కిచెన్ పెట్టామనుకోండి సార్, విల్ బి సఫిషియంట్ విత్ ఇన్స్టెడ్ ఆఫ్ 6 సార్, విల్ బి నీడింగ్ ఓన్లీ 4 సార్.
సో రూట్ ఆప్టమైజేషన్ అవుతుంది సార్ అది. సో అందువల్ల సార్ ఇప్పుడు ప్రతి మండలానికి ఒక కిచెన్ విత్ హయ్యర్ కెపాసిటీ, ఇవన్నీ కూడా 3000. అంటే మీరు మండలం వెళ్తారా, మా స్కూల్ క్లస్టర్ గా బెడ్ వెళ్తారా? అంటే ఇప్పుడు మేము ఏం చేసామంటే స్కూల్ క్లస్టర్, మండల్ ఇస్ అగైన్ లాట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ సులభం కోసం మీరు పెట్టారు. స్కూల్ క్లస్టర్ స్కూల్స్ కి అంటే సెంట్రల్ లొకేషన్ ఎక్కడ, క్లస్టర్ ఎక్కడ, స్కూల్స్ మేము మ్యాప్ చేసాం. స్కూల్ క్లస్టర్ ప్రకారం డోంట్ గో బేస్డ్ ఆన్ మండల్, డిస్టెన్స్ ఎక్కువ వచ్చు. స్కూల్ క్లస్టర్ మేట్ బి రైట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా పెట్టుకున్నామని హోంమంత్రి వంగల్పూడి అనిత ఉద్ఘాటించారు. ప్రజల రక్షణలో కీలకంగా వ్యవహరించే పోలీస్ శాఖ మరింత చురుకుగా పనిచేస్తుందని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు బానిసగా మారి వారి యొక్క జీవితాలు నాశనం చేసుకుంటున్నారని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న మత్తు పదార్థాలను గుర్తించడంలో శిక్షణ పొందిన స్లీపర్ డాగ్స్ పని అద్భుతంగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. గుంటూరు జిల్లాలోని 6వ బెటాలియన్ ప్రాంగణంలో 22వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పేరేడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మంగళపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు ఐపీఎస్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసు నుంచి గౌరవ వందనం హోంమంత్రి అనిత స్వీకరించారు. 31వ పోలీసు జాగ్లాల ప్రదర్శన, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ నేడు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. జాగ్లాల ప్రదర్శన, వాటి క్రమశిక్షణ చూస్తే ఆశ్చర్యం కలిగిందని పేర్కొన్నారు. మూగ జీవాలతో ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందికి అభినందన తెలిపారు. ప్రతి జాగిలానికి 2 అంశాల్లో శిక్షణ ఇవ్వడం ఇదే తొలిసారని చెప్పుకొచ్చారు. మందుగుడ్డు, డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం ఏదైనా ఎక్కడ దాచినా గుర్తించేలాగా జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారని తెలిపారు. నేటికి అప్పా అనేది మనం కేటాయించుకోలేకపోయామని వెల్లడించారు. 100 ఎకరాల్లో అప్పా నిర్మాణం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. కొత్తగా వచ్చే పోలీస్ సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానం పైన కూడా శిక్షణ ఇస్తున్నారని వివరించారు. నేర పరిశోధనలో ప్రజల శ్రేయస్సులో కూడా పోలీస్ జాగ్లాలది కీలక పాత్రని ఉద్ఘాటించారు. గతంలో రేపల్లిలో అత్యాచారం జరిగిన కేసులో ఎలాంటి ఆధారం దొరకలేదని చెప్పుకొచ్చారు. డాగ్ స్క్వాడ్ వచ్చి ఆనవాళ్లు గుర్తించాక 36 గంటల్లో నిందితులు పట్టుకున్నారని గుర్తు చేశారు. పోలీస్ జాగ్లాల శిక్షణతో పాటు వాటి సంరక్షణ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె సూచించారు. ఇక్కడ ఈ కెనైన్ హ్యాండ్లర్స్, అదేవిధంగా ఈ జాగ్లాల మధ్యలో ఉన్న ఈ డిసిప్లైన్ కానీ, డెడికేషన్ కానీ, డిటర్మినేషన్ కానీ, ఎస్పెషల్లీ కోఆర్డినేషన్ నిజంగా నన్నైతే చాలా ఆశ్చర్యానికి గురి చేసినాయి. సాధారణంగా అన్ని నోరున్న మనం ఒక మనిషినే కంట్రోల్ చేయాలంటే చాలా కష్టపడే పరిస్థితి నుంచి నోరు లేని మూగజీవాలకి 9 months ట్రైనింగ్ ఇవ్వటం, వాటిని మన భద్రత విషయంలో వాళ్ళందరినీ కూడా పాలు పంచుకునే అవకాశాలు కల్పించడం నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద బిగ్ టాస్క్. ఆ టాస్క్ని ఈరోజు పూర్తి చేసుకొని పాసింగ్ అవుట్ పెరేడ్కి ఇక్కడికి విచ్చేసిన కెనైన్ హ్యాండ్లర్స్కి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వ లక్ష్యం, ఎందుకంటే లాస్ట్ టైం నుంచి మనం ఇక్కడ గవర్నమెంట్లోకి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద టాస్క్, అదేవిధంగా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే యువత ముఖ్యంగా ఈ భవిష్యత్తు నాశనం చేసుకునే పరిస్థితి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి యువత భవిష్యత్తును నాశనం చేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్గా ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్య సాధన దిశగా ఈరోజు అడుగులు ముందుకేసే పరిస్థితి. ఒక పోలీస్ ఆఫీసర్ ఆ రోజు సిపి గారు కూడా నాకు చాలా క్లియర్గా చెప్పారు, స్నిఫర్ డాగ్స్ చేసినంత పని టెక్నాలజీ కూడా చేయలేదండి. మనకి ఏదైనా మాదక ద్రవ్యాలని మనం పట్టుబట్టాలి అంటే కనుక మీరు ఎంత టెక్నాలజీ తీసుకొచ్చినా, ఎంత మనం స్కానర్స్ తీసుకొచ్చినా పట్టనేది 4-5 ర్యాపర్స్ వేసేసి వాళ్ళు కంప్లైంట్ ఎక్కడో లోపల ఎక్కడో దాచిపెట్టినా కూడా ఓన్లీ స్నిఫర్ డాగ్ ఒక్కటే కనిపెట్టగలదండి మేము ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అని చెప్పినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది. అట్ ద సేమ్ టైం ఈరోజు మనందరికీ కూడా జాగిలాలు అనేవి ఒక రక్షణ కవచం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా ప్రత్యేకంగా జాగిలాల ముందే డాగ్ స్క్వాడ్ని తీసుకెళ్ళటం, డాగ్ స్క్వాడ్ విషయంలో ఎక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకపోవడం, ఎక్కడైనా ఈవెన్ నేర పరిశోధన దగ్గర నుంచి కూడా మనం చూసుకుంటే ఈరోజు మనం నేర పరిశోధన, నేర నియంత్రణ దగ్గర నుంచి ప్రజల భద్రత, అదేవిధంగా నేరాలను కట్టడి చేయడంలోని కూడా ఈ జాగిలాల పాత్ర చాలా మనం చెప్పుకోదగ్గ విషయం. ఈరోజు ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఇమీడియట్గా డాగ్ స్క్వాడ్ని పిలిచారా అని ప్రజల దగ్గర నుంచే వచ్చే పరిస్థితి. ఎక్కడైనా ఒక డాగ్ స్క్వాడ్ రాకపోతే ప్రజలే మన దగ్గరికి వచ్చి డాగ్ స్క్వాడ్ రాలేదండి అని అడుగుతారు. అంటే ప్రజలకి కూడా డాగ్ స్క్వాడ్ మీద ఉన్నంత నమ్మకం ఈరోజు మనందరికీ కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు ఈ ఎర్రచందనం డిటెక్షన్ కానీ, అదేవిధంగా మనకి ఎక్స్ప్లోజివ్ డిటెక్షన్ కానీ, అసాల్ట్ జాగిలాలు కానీ, అంటే ఒక 3-4 టైప్స్లో ఇవి ఉండే పరిస్థితి. నార్కోటిక్స్కి సపరేట్గా, అసాల్ట్స్కి సపరేట్గా, ఎక్స్ప్లోజివ్కి సపరేట్గా, వీటన్నిటికీ కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకొని ఈరోజు ప్రజల భద్రతకి వీటన్నిటినీ కూడా వాడే పరిస్థితి ఈరోజు రావటం అనేది నిజంగా ఒక మనం అందరం కూడా గర్వంగా భావించాలి. అదేవిధంగా ప్రత్యేకంగా ఈరోజు మేము కూడా చెప్పడానికి ప్రత్యేకంగా ఈ జాగిలాల శిక్షణా కేంద్రానికి ఒక సెపరేట్
సపరేట్ ప్లేస్ని కూడా కేటాయించి వాటి కంటిన్యూస్ ట్రైనింగ్ కూడా ఇచ్చేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉందని చెప్పడానికి నేను చాలా ఆనందపడుతున్నా. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏదో ఒక ప్లేసులు ఇలాంటి బెటాలియన్ ప్లేసుల్లో మనం చేసుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ రోజు వరకు కూడా మనం అప్పా కానీ ఎటువంటివి కూడా కేటాయించుకోలేకపోయాం. ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అప్పాకి సపరేట్గా ఒక 100 acres స్థలాన్ని కేటాయించాలని చెప్పి నిర్ణయించుకోవటం, వాటిలో భాగంగానే ఈరోజు ఈ జాగిలాలకి ఇవి ట్రైనింగ్ సెంటర్స్కి కూడా ఏర్పాటు చేసుకోవాలనుకోవడం కూడా ఒక ఫార్వర్డ్ స్టెప్ కింద మనం భావించాలి. అదేవిధంగా మ్యాక్సిమం ఈ మూగజీవాలు, నేను ఇందాక చెప్పాను, నోరున్న మనుషుల్ని కట్టడి చేయడమే చాలా కష్టం. అటువంటిది నోరు లేని మూగజీవాలని కట్టడి చేయడం కాదు, వాటికి ట్రైనింగ్ ఇచ్చి ప్రజల భద్రత విషయంలో వాటిని భాగస్వాములు చేయటం అనేది చాలా పెద్ద బిగ్ టాస్క్. ఎస్పెషల్లీ వాటికి సంబంధించిన సంరక్షణకి కూడా మనందరం కూడా బాధ్యత వహించాలి. ఎవరైతే కెనాన్ హ్యాండ్లర్స్ ఉన్నారో వాళ్ళని వాళ్ళ బిడ్డల్లా చూసుకునే పరిస్థితి నేను ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నా. అవి ఎవరి మాట వినట్లా, కెనాన్ హ్యాండిల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటే వింటున్నాయి. ఎస్పెషల్లీ నేను కూడా నా అనుభవాలు కూడా ఉన్నాయి. నేను అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చీరాలలో ఒక సంఘటన జరిగింది. ఆ రోజు రేప్ అండ్ మర్డర్, కనీసం ఎక్కడ కూడా చిన్న క్లూ కూడా లేదన్నమాట. చిన్న క్లూ కూడా లేదు. ఆ రోజు ఎస్పీ దగ్గర నుంచి అందరూ బుర్రలు బద్దలు కొట్టుకున్నారు. ఆ ఒక్క డెడ్ బాడీ తప్పించి ఏమీ కనిపించలే. ఏమైందమ్మా అంటే డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చామండి. నిజంగా ఆ రోజు నేను నా కళ్ళతో చూశాను. డాగ్ స్క్వాడ్ రావటం మొత్తం అంతా అవి వెళ్ళి ఒక ప్లేస్లో ఆగినాయి. అక్కడి నుంచి వీళ్ళు టవర్ డంప్ తీసుకొచ్చుకొని నిజంగా ఇమీడియట్గా 36 hours ఆ నిందితులను పట్టుకుని రిమాండ్కి పంపించిన పరిస్థితి. అంటే ఈరోజు నేర పరిశోధనలో జాగిలాల తాలూకా ప్రాముఖ్యత ఎంత ఉందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నాం. నిజాయితీ నిబద్ధతకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిరునామాగా నిలుస్తున్నారని జనసేన పార్టీ ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అన్నారు. ఆయన జన్మదినోత్సవం అభిమానులకు పండుగ రోజని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో అభిమానులు భారీ ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. జనసేన పార్టీ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమిశెట్టి వాసు ఆధ్వర్యంలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకొని కొత్త ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో రోగులకు దుప్పట్లు, పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, పార్టీ నేతలు అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను అభిమానులు, పార్టీ శ్రేణులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. సేవకు మారుపేరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా పవన్ కళ్యాణ్ ప్రజలకు చేరువయ్యారని తెలిపారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని పార్టీ నాయకులు, అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నిజాయితీ నిబద్ధతతో పవన్ అందిస్తున్న సేవలు దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించనున్నాయన్నారు. పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జి అమిశెట్టి వాసు, జనసేన నేత మండలి రాజేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను స్ఫూర్తిగా తీసుకుని తమ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, కొత్త హాస్పిటల్లో రోగులకు పండ్లు, దుప్పట్లు, బ్రెడ్ పంపిణీ చేస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్ అడుగుజాడలో పయనిస్తామని, దుర్గమ్మ దీవెనలతో పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు జీవించాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు కోరుకుంటున్నామని తెలిపారు. జనసేనాని ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే మా అందరికీ, జన సైనికులకి, నాయకులకి, వీర మహిళలకి, అభిమానులకి అందరికీ పండుగ. సంక్రాంతి పండుగ వస్తే ఎటువంటి ఫీలింగ్ ఉంటుందో ఆయన పుట్టినరోజు కూడా మా అందరికీ అటువంటి ఫీలింగే వస్తుంది. ఆయన సేవా కార్యక్రమాలంటే అమితంగా ఇష్టపడతారు. ప్రతి ఏటా జన సైనికులంతా ఆయన పుట్టినరోజు రోజున ఏదో ఒక రూపంలో సేవ, మొక్కలు నాటడం కానీ, దుస్తులు పంపిణీ కానీ, మెడిసిన్స్ పంపిణీ కానీ, ఇటువంటి రక్తదానం కానీ, ఇటువంటి సేవా కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా ఈ పుట్టినరోజున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి ఒక్క జన సైనికుడు వెళ్ళి తోచిన విధంగా పళ్ళు, మందులు, దుప్పట్లు ఇటువంటి పంపిణీ చేస్తున్నారు. ఈ పుట్టినరోజు మా అందరికీ ఒక స్ఫూర్తిదాయకం. సేవ చేయాలి, ప్రజలకి, వారికి అందుబాటులో ఉండాలి అనే ఒక స్ఫూర్తిని నింపే వేడుక. ఈ జన్మదినం సందర్భంగా మా అందరి తరపున ఆయన చిరాయువుగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఆయనకి మరొక్కసారి జయజయలు పలుకుతున్నాం. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పిడుగు హరిప్రసాద్ గారు, ఎమ్మెల్సీ గారు ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో పళ్ళు, బెడ్స్, అట్లాగే బెడ్షీట్లు పంచడం జరిగింది. ఈరోజు రాష్ట్రమంతా కూడా జన సైనికులు ఒక పండగ చేసుకునే వాతావరణం. ఎందుకంటే రాష్ట్రంలో పేద వర్గాల కోసం జనసేన పార్టీ స్థాపించి
మాలాంటి యువతను ఎంతోమందిని రాజకీయంగా చైతన్యవంతులు చేసినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకుని ఈరోజు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో శాసన మండలి సభ్యులు ప్రభుత్వ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు ఈరోజు ఇక్కడికి విచ్చేయడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు అందరికీ కూడా ఆయన స్వహస్తాలతో బ్రెడ్స్ కానీ అలాగే ఫ్రూట్స్ కానీ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మండలంలో కూడా రక్తదాన శిబిరాలు కానీ అలాగే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లకి ఫ్రూట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ఈరోజు పండగలాగా చేసుకుని అధ్యక్షుల వారి సూచనలకు అనుగుణంగా ఆయన పుట్టినరోజు ఇదివరకు కేక్ కటింగ్లు బైక్ ర్యాలీలు చేసే యువత అంతా కూడా ఈరోజు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కటి ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్న ప్రజల్ని ఆదుకోవటమే కాకుండా ఆయన్ని మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో ఉన్నటువంటి నాయకుల్లో అత్యంతమైన ఉన్నతమైన నాయకుడిగా ఉన్నారంటే ఆయనకి తగ్గట్టుగా మేమందరం కూడా ఆయన అడుగుజాడలో నడుచుకున్నాము. మరొక్కసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. విజయవాడ రూరల్ మండలం రావారపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గన్నవరం జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు సందర్భంగా మహిళలకు చీరలు బహుకరించి సీట్లు పంచిపెట్టి ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వీర మహిళలు భారీగా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలు మరియు తెలుగుదేశంలోని తెలుగు వారందరూ కూడా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు భారీగా జరుపుకుంటున్నారని జనసేన నాయకులు రామాయణపు కోటి ఎడ్లపల్లి శివనాగరాజు అన్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని అన్నారు. ఈ రోజు గేట్లు బద్దలు కొట్టుకుంటూ అసెంబ్లీలో అడుగుపెట్టారని గుర్తు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 54వ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయవాడ తూర్పు నియోజకవర్గ మరియు విజయవాడ పార్లమెంటు సమన్వయకర్త అంబిశెట్టి వాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 13, 14 డివిజన్ అధ్యక్షులు రామాయణపు కోటి ఎడ్లపల్లి శివనాగరాజు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ 54వ జన్మదిన వేడుకలు రాష్ట్రమంతటా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని 13, 14 డివిజన్ అధ్యక్షులు రామాయణపు కోటి ఎడ్లపల్లి శివనాగరాజు అన్నారు. జనసేన నాయకులు పిడుగు హరిప్రసాద్, అంబిశెట్టి వాసు ఆధ్వర్యంలో విజయవాడ పలు డివిజన్లో పండ్లు చీరల పంపిణీ కార్యక్రమం జరిగినందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు మరియు దేశంలోనే తెలుగు వారందరూ కూడా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు భారీగా జరుపుకుంటున్నారని అన్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని అన్నారు. ఈ రోజు గేట్లు బద్దలు కొట్టుకుంటూ అసెంబ్లీలో అడుగుపెట్టారని గుర్తు చేశారు. 100% జనసేన పార్టీ సీట్లు గెలుచుకుందని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వం అనేక రకాల మార్పులు తీసుకొచ్చారని అన్నారు. జనసేన అని మన ప్రియతమ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా విజయవాడ వ్యాప్తంగా ఈరోజు చాలా అన్నదాన కార్యక్రమాలు, కేక్ కటింగ్స్, అట్లాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు పదవి చేపట్టిన తర్వాత మొదటి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం అంతటా కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. రాష్ట్రంలో కాకుండా విజయవాడ సిటీలో అంబిశెట్టి వాసు గారి ఆధ్వర్యంలో, పిడుగు హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పేషెంట్స్ కి పళ్ళ పంపిణీ, అట్లాగే విజయవాడ తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్లో ఎడ్లపల్లి నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్. ఈ కార్యక్రమానికి వందలాదిగా జన సైనికులు, వీర మహిళలు, నాయకులందరూ కూడా పాల్గొన్నారు. విజయవాడ తరపున, విజయవాడ నాయకుల తరపున శ్రీ పవన్ కళ్యాణ్ గారికి 54వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి 54వ జన్మదిన సందర్భంగా రాష్ట్రం అంతా, తెలుగు రాష్ట్రాల్లో ఆయన జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున జరుపుతున్నాం. ఆయనని ఒకప్పుడు అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వమన్నారు. ఇవాళ గేట్లు బద్దలు కొట్టుకొని 100% స్ట్రైక్ రేట్ తోటి దేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు చూసేలాగా ఆయన ప్రపంచం సృష్టించారు. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రభుత్వంలో కూడా ఆయన మార్పుని, చాలా అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఆయన మార్పుని చూపిస్తున్నారు. ముందు రోజుల్లో ఆయన్ని మనం డిప్యూటీ సీఎం గానే కాకుండా సీఎం గా కూడా చూసే అవకాశం ఉంది. అందుకని మేము ఆయన కోసం ఎప్పటి నుంచో, మొదటి నుంచి కూడా ఆయన వెనకమాలే ఉండి ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అంటే నిజాయితీ, పవన్ కళ్యాణ్ గారు అంటే నిబద్ధత. ఆయన్ని ఎవరు కూడా టచ్ చేయలేరు. ఈ పేటీఎం బ్యాచ్లు ఎన్ని రకాలుగా వచ్చి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా గానీ
ఆయన అసెంబ్లీ గేట్ ని బద్దలు కొట్టుకొని 100% సైకిల్ తోటి ఇవాళ దేశం మొత్తం మీద గొప్ప నాయకుడిలాగా ఆయన మార్పును చూపిస్తున్నారు. ముందు రోజుల్లో ఆయన ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి విజయవాడ నగరంలో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన్మదిన కార్యక్రమం, సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాం. కాబట్టి ముందు రోజుల్లో ఆయన సీఎం గా చూడాలని చెప్పి మా ఆకాంక్ష. మా జన సైనికులందరి తరపున మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీది అద్భుతమైన జీవితమని ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. దేవుడు రాజశేఖర రెడ్డిని గొప్పగా వాడుకున్నారని, ఆయన మన్నించి 16 ఏళ్లైనా నేటికి ప్రజల గుండెలో నిలిచి ఉన్నారని ఆమె తెలిపారు. ఇప్పటికే దేవుడు పటాల పక్కన వైఎస్ఆర్ ఫోటో పెట్టి పూజిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఘన నివాళులర్పించారు. తన తండ్రి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, ఇప్పటికీ ఎందరో తమ ఇళ్లలో దేవుడిగా పూజిస్తున్నారని ఆమె భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ ఫీజు రియంబర్స్మెంట్ లాంటి గొప్ప పథకాలు వైఎస్ఆర్ గుండెల్లో నుంచి పుట్టినవని అన్నారు. ఈ పథకాలతో లబ్ధి పొందిన తెలుగు గడపే లేదని అన్నారు. వైఎస్ఆర్ని గుండెలో పెట్టుకుని పూజించే ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్ చనిపోయాక ఆ బాధను జీర్ణించుకోలేక గుండె పగిలి 700 మంది చనిపోయారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వారికి కూడా మనసారా నివాళులు అర్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి. ఈ సందర్భంగా ఇక్కడికి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడానికి ఎంతోమంది అభిమానులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, రాలేకపోయిన వారికి కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎంతో ప్రేమించిన వారు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది కోట్ల మంది ప్రజల గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో దేవుల పటాల పక్కన రాజశేఖర రెడ్డి గారు పెట్టుకున్న వారు ఉన్నారు. ఆయన అద్భుతమైన పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న వారికి ఉన్న అభిమానానికే మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరొకసారి ఈరోజు మనందరము గుర్తు చేసుకోవాలి రాజశేఖర రెడ్డి గారి అద్భుతమైన జీవితం. దేవుడు రాజశేఖర రెడ్డి గారిని ఎంత గొప్పగా వాడుకున్నారో. 16 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంతమంది గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఇంకా బ్రతుకున్నారు అంటే అది సామాన్యమైన జీవితం కాదు. ఆరోగ్యశ్రీ అయినా, రైతులకి ఉచితంగా విద్యుత్ అయినా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాలు రాజశేఖర రెడ్డి గారి గుండెలో నుంచి పుట్టిన పథకాలు. వాటన్నిటిని బట్టి మరొకసారి దేవునికే గివ్ హిమ్ ఆల్ ద గ్లోరీ. అండ్ ఇంత అద్భుతమైన జీవితం రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు. అందును బట్టి ఇంత ఆదరణ ప్రజలు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చారు. అందును బట్టి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ బాధను భరించలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది వాళ్ళ ప్రాణాలు వదలటం జరిగింది. వాళ్ళందరికీ కూడా, వారి కుటుంబాలందరికీ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. రాష్ట్రంలో యథేచ్ఛగా ప్రజాస్వామ్యం కూని అవుతుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం టీడీపీకి లేక అడ్డదారులు దొక్కుతుందని ధ్వసమెత్తారు. 3 రోజుల పర్యటన కోసం వైఎస్ఆర్ జిల్లాకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం పులివెందుల నుంచి అంబకపల్లి వెళుతూ నల్లపురెడ్డిపల్లి వద్ద తన కోసం ఎదురు చూస్తున్న గ్రామస్తులను కలిశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల అధికార టీడీపీ గూండాల దౌర్జన్యంతో ఓటు వేయలేకపోయినా నల్లపురెడ్డిపల్లె గ్రామస్తులు ఆ ఎన్నిక రోజున అక్కడ పరిస్థితిని వైఎస్ జగన్కు తెలిపారు. జెడ్పీటీసీ ఉప ఎన్నిక రోజు అధికార పక్షం చేసిన అరాచకాలను వివరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల సమస్యలు పట్టించుకున్న దిక్కు లేదని అన్నారు. సూపర్ 6 హామీలంటూ మోసం చేస్తున్నారు. ఏ ఒక్క వర్గం సంతోషంగా ఉన్నట్లుగా కనిపించడం లేదని తెలిపారు. ఈ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోయే పరిస్థితి త్వరలోనే రాబోతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీ ఆప్యాయతకు మీ జగన్ 2 చేతులు జోడించి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడని అన్నారు. అదే 25,000 నుంచి 30,000 రూపాయలు అరటి వైఎస్ఆర్సీపీ హయాంలో మన హయాంలో యూరియా సొసైటీలకు వైఎస్ఆర్సీపీ హయాంలో ఎటువంటి బ్లాక్ లో అమ్మే పరిస్థితి అసలు ఏ రోజు ఎప్పుడు జరగల, ఊహ కూడా అందల. ఆర్బీకే వ్యవస్థ ద్వారా ప్రతి రైతుకు కూడా తన గ్రామంలోనే సప్లై జరిగే కార్యక్రమం జరిగేది. కమిషన్ అనేది ఎక్కడా తీసుకునే పరిస్థితి ఉండదు, బ్లాక్లో అమ్మే పరిస్థితి అనేది ఎక్కడా ఉండదు. ఈరోజు ఏదైనా కానీ బ్లాక్లో అమ్మడము, కమిషన్ తీసుకోవడము, యూరియా రేటు కన్నా కూడా
రూపాయలు బ్లాక్లో అమ్ముకునే పరిస్థితి. అవి మందులు తీసుకుంటే యూరియా ఇచ్చాం. అది కూడా రకరకాల ఇంకోటి 200 రూపాయలు ఎక్కువ అన్నది ఎక్కువ తీసుకోలేకపోతే ఈ మందు తీసుకుంటే యూరియా అని చెప్పి ఈ మాదిరిగా రైతులను ఆడుకుంటా ఉన్న పరిస్థితి. అదే వైఎస్ఆర్సీపీ హయాంలో అసలు ఎక్కడా కూడా బ్లాక్ అనేది లేదు. 265 రూపాయలకి ఆ రోజులు పూర్తిగా రైతు చేతుల్లో యూరియా బ్యాగ్ పడేది. ఊరికాడనే రైతు చేతుల్లో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతు దగ్గరనే ఊరి దగ్గరనే అమ్ముడుపోయేది, రైతులకు ఇచ్చేవాళ్ళు. సొసైటీలు, ఆర్బీకేలు ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో ఉండే కార్యక్రమం. ఈరోజు సొసైటీలు లేవు, ఆర్బీకేలు లేవు. వీళ్ళ ద్వారా సప్లై చేస్తే గవర్నమెంట్లో ఉన్న పెద్దలకు కమిషన్లు రావు అని చెప్పి బ్లాక్ మార్కెట్ దగ్గరుండి వీళ్ళే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళే దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళే కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. ఉల్లి దగ్గరనైనా అంతే, చీని అయినా అంతే, ఏ పంట అరటైనా అంతే, ఏ పంట మినుములపై ఏ పంట వేసుకున్నా కూడా ఇదే పరిస్థితి. రేట్లు లేని పరిస్థితుల్లోనే రైతు వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. రైతుకు పెట్టుబడి సహాయం చూస్తామా అని అంటే ఈయన అన్నదాత సుఖీభవ 20,000, 20,000, 40,000 ఇస్తానని చెప్పినాడు. ఇంతవరకు ఇచ్చింది 5. అది మోసమే. రైతులకు ఉచిత పంటల బీమా అని చెప్పినాడు. ఉచిత పంటల బీమా రైతులకు ఇంతకుముందు ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందుతా ఉన్న ఉచిత పంటల బీమా పూర్తిగా ఎగరగొట్టేసినాడు. లేదు సార్, ఆనియన్ ఎక్స్పోర్ట్ అడగండి సార్. ఎట్టి పరిస్థితిలోనూ రైతుల దగ్గర నుంచి కనీసం అంటే రైతులకు 2,500 రూపాయలు కనీసం అంటే ఇచ్చి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసే కార్యక్రమం జరగాలి. జరిగిన తర్వాత ప్రభుత్వమే దీనికి బయట రాష్ట్రాలకు కానీ లేకపోతే రైతు బజార్లలో కానీ ఇంకో చోట కానీ పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేయాలా. అంతే తప్ప నుంచి అసలు రైతులు గాలికి వదిలేసే కార్యక్రమం చేసేసి బయట పక్కన హెరిటేజ్ షాప్ లో ఎంత అమ్ముతున్నారు? ఇదే ఉల్లి 20-25 అమ్ముతున్నారు. ఇదే హెరిటేజ్ లో ఎంత అమ్ముతున్నారు? 35 రూపాయలు. ఇదే హెరిటేజ్ లో వీళ్ళు అమ్మేది ఎంత రేట్ అమ్ముతారు? కేజీ 35 రూపాయలకు అమ్ముతారు. రైతుకి ఇచ్చేదేమో 6 రూపాయలు, 8 రూపాయలు. హెరిటేజ్లో ఏమో 35 రూపాయలకి అమ్ముతున్నారు. మరి ఎందుకు ఇదే రైతుకు 25 రూపాయలన్నా కనీసం ఇచ్చి కూడా 35 రూపాయలకి అమ్ముకోవచ్చు కదా, ఒక లాభాలు తగ్గించుకొని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మార్కెటింగ్ శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. ఎరువుల లభ్యత, సరఫరా, ఎరువుల పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. కడప జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్. కడప జిల్లా సీకే హై స్కూల్లో అధునాతన స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన లోకేష్. ఇరవై 22వ బ్యాచ్ ప్రాసెసింగ్ అవుట్ పెరేడ్లో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. ఆంధ్రప్రదేశ్ను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలని కూటమి ప్రభుత్వం లక్ష్యమని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.